వెల్కమ్ టు పూరాలోకల్. ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన ఈ పెట్రోల్ షార్టేజ్ కి కారణమేంటో ఎవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రజలు కనీసం తెలుసుకోవడం పక్కన పెట్టి భయంతో పెట్రోల్ కోసం బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. బండి ట్యాంక్ ఫుల్ చేసుకోవడమే కాకుండా పెద్ద పెద్ద క్యాన్లలో ఫిల్ చేసుకుని మరీ వెళ్తున్నారు. అసలు మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఫ్యూయల్ కొరతకు కారణం అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలా లేక యుద్ధమా? ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన సంక్షోభానికి మాత్రం కారణం వేరే ఉందని నిపుణులు అంటున్నారు. పెట్రోల్ కొరతకు కారణం చమురు సంస్థలు, బ్యాంకులు అనుసరిస్తున్న బ్యాలెన్స్ షీట్ వ్యూహాలేనని విశ్లేషకులు తేల్చి చెప్పారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తున్న కొద్దీ దేశంలో సంస్థలు కొన్ని లెక్కలను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీనికి తోడు యుద్ధ మేఘాలు. మార్చి 31 నాటికి లెక్కలు తేల్చాలన్న పట్టుదల వైరస్ ఇంధన సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలో చమురు నిల్వల కొరత ఏమాత్రం లేదని, సరఫరా చెల్లింపుల సమస్య వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మోస్ జలసంధిలో ఏర్పడిన ఇబ్బందులు భారత ఇంధన సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి. నౌకల దాడుల బారిన పడకుండా ప్రయాణించాల్సి వస్తుండటంతో బీమా ప్రీమియాలు 30 నుంచి 50% మేర అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల చమురు దిగుమతుల ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. సాధారణ పరిస్థితుల్లో వారం రోజుల్లో చేరుకోవాల్సిన ముడి చమురు నిల్వలకు ఇప్పుడు 15 నుంచి 20 రోజులు పడుతోంది. ఈ జాప్యం వల్ల దేశీయ రిఫైనరీల వద్ద నిల్వలపై ఒత్తిడి పడుతోంది. ఇది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపే అంశమే కాదని నిపుణులు చెబుతున్నా జనం వినిపించుకోవడం లేదు. బంకుల్లో నిల్వలు లేకపోవడానికి అసలు కారణం కంపెనీల వద్ద స్టాక్ లేకపోవడం కాదని, ఆర్థిక సంవత్సరం ముగింపుకు వర్తించే నిబంధనలేనని తెలుస్తోంది. సాధారణంగా డీలర్లకు చమురు మార్కెటింగ్ సంస్థలు కొన్ని రోజుల రుణ పరిమితిని ఇస్తుంటాయి. మార్చి నెల చివర దీన్ని తగ్గిస్తూ ఉంటాయి. ముందుగా నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లలో పెట్రోల్ నింపుతాయి. పాత బాకీ ₹1 ఉన్నా కొత్త స్టాక్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇది కొత్తేమీ కాదు. దీంతో చాలా మంది డీలర్లు నగదు సర్దుబాటు చేయలేక కొత్త ఆర్డర్లు పెట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాని సంస్థల వద్ద నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వ చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 60 నుంచి 90 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చమురు సంస్థలు భరోసానిస్తున్నాయి. రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కూడా స్పష్టం చేశాయి. కేవలం చిన్న కారణాల వల్ల ఏర్పడిన ఈ అంతరాయం సర్దుబాటు అవుతుందంటూ కూడా పేర్కొంటున్నాయి.